వెల్కమ్ ట్రేడర్స్. ఈ వీక్లో స్టాక్ ట్రేడింగ్ టైమింగ్ మోడల్ అంటే ఏంటో చూద్దాం. ఎప్పుడైనా సరే స్టాక్స్లో పొజిషనల్ ట్రేడింగ్ అయినా సరే లేదా స్వింగ్ ట్రేడింగ్ అయినా సరే ఏ ట్రేడింగ్ చేస్తున్నా సరే మనం మార్కెట్లో ఎక్కడ ఉన్నాం అనేది మనకి ఒక క్లియర్గా ఐడియా ఉండాలి. అంటే మార్కెట్లో మనం అగ్రెసివ్గా వెళ్ళొచ్చా లేదా, లేదా మార్కెట్లో పొజిషన్స్ బిల్డ్ చేయొచ్చా లేదా, లేదా మీడియంగా మనం కొంచెం పొజిషన్స్ బిల్డ్ చేసుకొని మిగతాది క్యాష్లో ఉండాలా, ఇటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేది స్టాక్ ట్రేడింగ్ టైమింగ్ మోడల్. ఓకే, ఈ టైమింగ్ మోడల్తో మనం మార్కెట్ని 4 రకాలుగా అంచనా వేస్తాం. ఒక్కొక్క అంచనాకు తగ్గట్టుగా దానికి తగ్గట్టుగా రిస్క్ మేనేజ్ చేయడం కానీ, దానికి తగ్గట్టుగా పొజిషన్ సైజ్ మేనేజ్ చేయడం కానీ మనం చేస్తూ ఉంటాం. సో ఇలా ఇటువంటి టైమింగ్ మోడల్ని డెవలప్ చేయడానికి కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి వస్తుంది. అట్లీస్ట్ మినిమం 3 to 4 years అయితే మార్కెట్ని దగ్గరగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ దట్ ఓన్లీ వీ క్యాన్ బి ఏబుల్ టు అసెస్ ద మార్కెట్ స్టాండ్స్. సో మార్కెట్లో ఎప్పుడైనా సరే టైమింగ్ చేయాలన్నప్పుడు మనకు కొన్ని ఇన్పుట్స్ కావాలి. ఎందుకంటే కొన్ని డేటా ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు మనకి అప్పుడు మాత్రమే అసెస్మెంట్ అనేది కరెక్ట్గా చేయగలుగుతాం. ఓకే, ఆ ఇన్పుట్స్ ఏంటనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండైసెస్. ఇక్కడ ఇండైసెస్ అనేది కనిపిస్తుంది కదా. ఇక్కడ ఓవరాల్గా 6 పారామీటర్స్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్క పారామీటర్కి ఒక బ్యాండ్ ఉంది. ఆ బ్యాండ్ లెఫ్ట్ నుంచి రైట్కి ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, మనం గమనిస్తే ఆ బ్యాండ్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి ఇంప్రూవ్ అవుతుంది. చూడండి, ఫస్ట్ రెడ్ కలర్, తర్వాత ఆరెంజ్ కలర్, తర్వాత గ్రీన్ కలర్. ఇలా ఏ బ్యాండ్ని చూసినా, ఏ ఒక్క పారామీటర్ని చూసినా లెఫ్ట్ నుంచి రైట్కి అది ఇంప్రూవ్ అవుతుందనే ఉద్దేశంతో అది డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండైసెస్ చూద్దాం. ఇండైసెస్ని ఇప్పుడు కూడా నిఫ్టీ 500 అనేది మనం పరిధిలోకి తీసుకొని అనాలిసిస్ చేస్తాం. ఎందుకంటే నిఫ్టీ 500లో బోత్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ 3 కూడా కవర్ అయి ఉంటాయి. సో ఉన్న ఇండైసెస్లో బ్రాడ్ మార్కెట్ని రిప్రజెంట్ చేసే ఇండెక్స్ ఏదంటే నిఫ్టీ 500. ఓకే, అలానే పాస్ట్లో కూడా నాకు నిఫ్టీ 500 అనేది కరెక్ట్ సిగ్నల్స్ అయితే ఇచ్చింది. సో అందుకని నేను నిఫ్టీ 500కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి అనాలిసిస్ అనేది నిఫ్టీ 500లో చేస్తాను. ఓకే, లెట్ us ఓపెన్ ద చార్ట్ ఆఫ్ నిఫ్టీ 500. ఇక్కడ చూడండి, నిఫ్టీ 500 కావాలన్నప్పుడు మనం CNX 500 అని సెర్చ్ చేస్తే మనకి నిఫ్టీ 500 అనేది వస్తుంది. ఓకే, తర్వాత ఆ చార్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ స్టాక్ని ఇక్కడ వచ్చింది కదా, ఈ సింబల్ని సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా నిఫ్టీ 500 చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇక్కడ రీసెంట్గా నేను ఒక లైన్ మార్క్ చేశాను. ఇది సపోర్ట్ లైన్. ఓకే, ఇక్కడ రైట్ స్కేల్లో చూడండి, 23,200 బ్లూ కలర్లో మనకు కనిపిస్తుంది కదా. 23,200 అనేది ఒక సపోర్ట్ లైన్ అనేది నేను ఇక్కడ డ్రా చేశాను. ఓకే, ఈ సపోర్ట్ లైన్ ఎందుకు డ్రా చేశానంటే ఇక్కడ 2 times మార్కెట్ అనేది రివర్స్ అయింది. ఫస్ట్ టైం ఇక్కడ అండ్ సెకండ్ టైం ఇక్కడ కూడా మార్కెట్ అనేది రివర్స్ అయింది. ఓకే, కానీ ఇక్కడ ఏమైందంటే మనకి రీసెంట్ వీక్లో ఇక్కడ 25th July ఫ్రైడే ఈ రీసెంట్ క్యాండిల్ చూడండి. ఈ క్యాండిల్ అనేది ఈ సపోర్ట్ లెవెల్ని చాలా డిసైజివ్గా సిగ్నిఫికెంట్ రెడ్ క్యాండిల్తో బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ అంటే ఏంటి, బ్రేక్ డౌన్ అంటే ఏంటి, సో ఇవన్నీ నేను ఇందులో డిస్కస్ చేయట్లేదు. ఇది ఆల్రెడీ ట్రేడింగ్ మీద కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. సో వెరీ బేసిక్స్ కావాలన్నప్పుడు యూ కెన్ జస్ట్ గూగుల్ ఇట్ ఆర్ యూ కెన్ ట్రై అనదర్ ఛానల్స్. బేసిక్స్ నుంచి చెప్పే వాళ్ళు ఉంటారు. సో అక్కడ బేసిక్స్ తెలుసుకుని ఆ తర్వాత ఇక్కడ ఈ సెషన్స్ అనేవి వాచ్ చేయవచ్చు. సో ఓకే, ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ కొన్ని మూవింగ్ యావరేజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ గ్రీన్ కలర్లో ఒక మూవింగ్ యావరేజ్ కనిపిస్తుంది, బ్లూ కలర్ ఒక మూవింగ్ యావరేజ్ కనిపిస్తుంది, అలానే రెడ్ కలర్లో ఒక మూవింగ్ యావరేజ్ కనిపిస్తుంది. ఈ మూడు ఏంటంటే ఒకటి 10 మూవింగ్ యావరేజ్, ఈ బ్లూ వచ్చేసి 20 మూవింగ్ యావరేజ్ అండ్ రెడ్ వచ్చేసి 50 మూవింగ్ యావరేజ్. ఓకే, ఈ 3 మూవింగ్ యావరేజెస్ని అయితే నేను ఇండెక్స్లో యూజ్ చేస్తూ ఉంటాను. అలానే 200 మూవింగ్ యావరేజ్ కూడా యూజ్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ అది కొంచెం
దూరంగా ఉన్నట్టుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 200 మూవింగ్ యావరేజ్ పర్పుల్ కలర్లో ఉంది కదా. ఓకే, ఈ 4 మూవింగ్ యావరేజెస్ అయితే నేను యూజ్ చేస్తుంటా, ఇండెక్స్లో అయినా సరే లేదా స్టాక్స్లో అయినా సరే. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం గమనిస్తే ఈ క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ రెడ్ క్యాండిల్లో క్లోజ్ అనేది ఇక్కడ ఉంటుంది కదా. ఓకే, ఇది ఇది క్లోజింగ్ ప్రైస్ మనది ఎగ్జాక్ట్గా 23,014. ఇక్కడ రైట్ సైడ్ స్కేల్లో కనిపిస్తుంది కదా, 23,014. సో ఈ లెవెల్ అనేది బోత్ 10, 20 మూవింగ్ యావరేజెస్కి అలానే 50 మూవింగ్ యావరేజెస్కి బిలో క్లోజ్ అయింది. అంటే ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్. ఓకే, ఆ మూడిటికి, ఆ 3 మూవింగ్ యావరేజెస్కి కింద క్లోజ్ అవ్వడంతో పాటుగా ఇంకొకటి ఏం చేసిందంటే సపోర్ట్ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసి క్లోజ్ అయింది. సో అది కూడా ఒక వీక్నెస్ అనేది, ఆ, అది కూడా ఒక వీక్నెస్ సైన్గా మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఈ వీక్ మార్కెట్ ఎలా క్లోజ్ అయింది అంటే ఇండెక్స్ మనం రెడ్లో క్లోజ్ అయిందని చెప్పొచ్చు, అంటే నెగిటివ్గా క్లోజ్ అయిందని చెప్పొచ్చు. కాబట్టి నేను ఇక్కడ మనకి మోడల్లో ఇండైసెస్ని రెడ్ సెలెక్ట్ చేశాను. ఓకే, ఇండైసెస్ అనేవి నెగిటివ్గా క్లోజ్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి న్యూ 52 వీక్ హైస్ ఉంది, అలానే న్యూ 52 వీక్ లోస్ ఉంది. ఓకే, న్యూ 52 వీక్ హైస్ అండ్ లోస్లో మనం రెండు పారామీటర్స్ ఇచ్చాం, నెగిటివ్ అండ్ పాజిటివ్. న్యూ 52 వీక్ హైస్ అనేవి పాజిటివ్ నెంబర్ ఉంటే అక్కడ న్యూ 52 వీక్ హైస్ అనేవి పాజిటివ్ అనేది మనం సెలెక్ట్ చేస్తాం. అలానే న్యూ 52 వీక్ లోస్ అనేవి తక్కువ ఉంటే పాజిటివ్. ఓకే, న్యూ 52 వీక్ లోస్ అనేవి ఎక్కువ ఉంటే నెగిటివ్, తక్కువ ఉంటే పాజిటివ్. ఓకే, అదే న్యూ 52 వీక్ హైస్ అయితే ఎక్కువ ఉంటే పాజిటివ్, తక్కువ ఉంటే నెగిటివ్. ఎందుకని మార్కెట్లో నెంబర్ ఆఫ్ స్టాక్స్ న్యూ హైస్ చేసుకుంటూ వెళ్తుంటే మనకు అది బుల్లిష్ మార్కెట్ అని అర్థం. అదే నెంబర్ ఆఫ్ స్టాక్స్ న్యూ లోస్ చేసుకుంటూ వెళ్తుంటే అది బియరిష్ మార్కెట్ అని అర్థం. ఓకే, ఎప్పుడైనా సరే మనకి న్యూ హైస్ నుంచి న్యూ లోస్ సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు నెట్ పాజిటివ్ అనేది రావాలి. ఓకే, దాన్ని నెట్ న్యూ హైస్ అని కూడా అంటాం. ఓకే, ఇప్పుడు ఈ న్యూ 52 వీక్ హైస్ని, న్యూ 52 వీక్ లోస్ని మనం అసెస్మెంట్ చేద్దాం, అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫస్ట్ గ్రాఫ్ వచ్చేసి న్యూ 52 వీక్ హైస్. ఓకే, ఈ లైన్, ఈ గ్రాఫ్ అంతా కూడా 52 వీక్ హై లైన్స్, 52 వీక్ హైస్ యొక్క గ్రాఫ్ పాస్ట్ 1.5 ఇయర్ వరకు వస్తుంది మనకి. అలానే నెక్స్ట్ న్యూ 52 వీక్ లోస్. ఈ న్యూ 52 వీక్ లోస్ అనేది ఇక్కడ రెడ్ కలర్లో మనం మెన్షన్ చేసాం. ఈ గ్రాఫ్ అంతా కూడా న్యూ 52 వీక్ లోస్ ఫ్రమ్ పాస్ట్ 1.5 ఇయర్. ఓకే, ఇక్కడ చూడండి, రీసెంట్గా న్యూ 52 వీక్ హైస్ ఏం చేస్తుంది, డౌన్ ట్రెండ్లో ఉంది, అంటే తగ్గుతూ వస్తాయి. బట్ నెంబర్ అనేది పాజిటివ్గా ఉంది. రైట్, ఇక్కడ న్యూ 52 వీక్ లోస్ చూడండి, సో చాలా లోగా ఉన్నాయి. బట్ రీసెంట్గా స్లైట్గా ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. బట్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. నేను అక్కడ కర్సర్ ఉంచినప్పుడు అక్కడ ఏ రోజు ఎన్ని 52 వీక్ లోస్ వచ్చినాయి అనేది కూడా అక్కడ మనకి కనిపిస్తుంది. అలానే 52 వీక్ హైస్ దగ్గర కూడా అక్కడ కర్సర్ ఉంచినప్పుడు ఏ రోజు ఎన్ని 52 వీక్ హైస్ వచ్చినాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు న్యూ 52 వీక్ హైస్లోంచి న్యూ 52 వీక్ లోస్ సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి నెట్ న్యూ హైస్ అనేది వస్తుంది. ఈ పారామీటర్స్ అన్ని ఉపయోగించి ఒక అంచనాకి వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ ఏదైతే టైమింగ్ మోడల్ ఉందో ఆ టైమింగ్ మోడల్లో డెసిషన్ అనేది తీసుకోవచ్చు. నేనే ఏం తీసుకున్నానంటే న్యూ 52 వీక్ హైస్ అనేది పాజిటివ్గా ఉంది, అలానే న్యూ 52 వీక్ లోస్ అనేది కూడా పాజిటివ్గా ఉంది యాజ్ ఆఫ్ నౌ. నెక్స్ట్ వాచ్ లిస్ట్స్. ఈ వాచ్ లిస్ట్ని మార్కెట్ బ్రెడ్త్ స్టడీ చేయడంలో వాచ్ లిస్ట్ ఏంటి అనే డౌట్ చాలా మందికి వస్తుంది. బట్ వాచ్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ పారామీటర్. ఈ పైన న్యూ 52 వీక్ హైస్, న్యూ 52 వీక్ లోస్ లేదా ఇండైసెస్ గురించి స్టడీ చేసినా చేయకపోయినా జస్ట్ వాచ్ లిస్ట్ ఒకటే ఏ రోజుకి ఆ రోజు స్కాన్ చేసి ఆ, మనం షార్ట్ లిస్ట్ చేసుకుంటూ ఉంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ మనం షార్ట్ లిస్ట్ చేసిన వాటిలో ఎన్ని స్టాక్స్ వస్తున్నాయి అన్న దాన్ని బట్టి మనకి మార్కెట్ ఎలా ఉందనేది ఒక అంచనా వేయచ్చు. ఓకే, నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువ వస్తుంటే అది బుల్లిష్ మార్కెట్ లాగా, నెంబర్ ఆఫ్ స్టాక్స్ తక్కువ వస్తున్నప్పుడు అది బేరిష్ మార్కెట్ లాగా మనం అంచనా అనేది వేయచ్చు. ఓకే, ఇక్కడ వాచ్ లిస్ట్లో రీసెంట్గా ఏం చేసిన స్కాన్స్లో, ఓకే, పాస్ట్ వీక్లో వాచ్ లిస్ట్లో ఎక్కువగా స్టాక్స్ అనేవి రావట్లేదు. ఓకే, అంటే ఏంటి, మార్కెట్ అనేది బాగా బుల్లిష్గా లేదు, అలానే మార్కెట్ అనేది బాగా బియరిష్గా లేదు. కాబట్టి ఇక్కడ ఏం చేయొచ్చు అంటే వాచ్ లిస్ట్ని ఫ్యూ స్టాక్స్గా నేను అప్డేట్ చేశాను, అంటే ఆరెంజ్.
మరీ మరీ బుల్లిష్గా లేదు, మరీ బియరిష్గా లేదు, మీడియంగా ఉంది. ఓకే, సో అదొక పారామీటర్. ఇక్కడ వాచ్ లిస్ట్ అంటే నథింగ్ బట్ మనం ఏవైతే స్టాక్స్ పెరగడానికి రెడీగా ఉన్నాయి అనుకుంటున్నామో వాటిని షార్ట్ లిస్ట్ చేస్తాం. ఓకే, ఓవరాల్ మార్కెట్లో 2000 స్టాక్స్ కన్నా ఎక్కువ ఉంటాయి. అక్కడ నుంచి మనం వాటిని ఫిల్టర్ చేస్తూ ఒక 30 to 50 స్టాక్స్ వరకు మనం తీసుకొస్తాం. ఓకే, ఆ 30 to 50 స్టాక్స్లో మళ్ళీ అగైన్ 3 లిస్ట్స్ అనేవి తయారు చేస్తాం. రెడీ, నియర్ లిస్ట్స్ అండ్ ఫార్ లిస్ట్స్. అంటే రెడీగా అంటే ఇమీడియట్గా పెరగడానికి రెడీగా ఉన్నటువంటి ఒక లిస్టు, ఇమీడియట్గా పెరగడానికి రెడీగా లేవు బట్ స్ట్రాంగ్గా ఉన్నది అనేదాన్ని ఇంకొక లిస్టు. ఇలా మనం రకరకాలుగా లిస్ట్స్ అనేవి చేస్తాం. సో ఆ లిస్ట్లోకి, ఆ షార్ట్ లిస్ట్లోకి ఆ షార్ట్ లిస్ట్స్లోకి నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎన్ని వస్తున్నాయి అనే దాన్ని బట్టి ఇక్కడ మనం మార్కెట్ స్టాన్స్ అనేది డెసిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక పారామీటర్ ఏముంది ఇక్కడ, రీసెంట్ బ్రేక్అవుట్స్, ఫాలో అప్ మూవ్స్. అంటే రీసెంట్గా వచ్చిన ఎంట్రీస్, నా సిస్టమ్ ప్రకారం, నా సెటప్స్ ప్రకారం రీసెంట్గా ఎంట్రీస్ ట్రిగ్గర్ అయి ఉంటాయి కదా, అలా ఎంట్రీస్ ట్రిగ్గర్ అయిన స్టాక్స్ అనేవి ఎలా యాక్ట్ చేస్తున్నాయి, అవి పెరుగుతున్నాయా, లేదంటే కన్సాలిడేషన్లో ఉండిపోయాయా, లేదంటే స్టాక్ లాసెస్ ఎక్కువ హిట్ అవుతున్నాయా. సో దీన్ని బట్టి మనం రీసెంట్ బ్రేక్అవుట్స్ని 3 రకాలుగా అంచనా వేయచ్చు: మినీ ఫెయిల్డ్, లెస్ ఫాలో అప్స్ అండ్ మోర్ ఫాలో అప్. ఓకే, యాజ్ ఆఫ్ నౌ నాకు పాస్ట్ 2 వీక్స్గా వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం నేనైతే లెస్ ఫాలో అప్గా అప్డేట్ అయితే చేస్తున్నాను రీసెంట్ బ్రేక్అవుట్స్ని. పాస్ట్ 2 మంత్స్ మే అండ్ జూన్ మోర్ ఫాలో అప్స్ అనేవి వచ్చినాయి, బట్ రీసెంట్లీ ఈ జూలైలో లెస్ ఫాలో అప్స్ అయితే వస్తున్నాయి. ఓకే, సో అందుకని దీన్ని డౌన్గ్రేడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక పారామీటర్ ఏంటంటే స్టాక్ పార్టిసిపేషన్. స్టాక్ పార్టిసిపేషన్ అనేది ఇది ఆ, ప్రతి ఒక్క మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్క స్టాక్కి దాని యావరేజ్ రేంజ్ కంటే ఎక్కువ పెరుగుతుందా లేదా, అది పాజిటివ్గా పెరిగితే ఎక్కువ పాజిటివ్గా పెరిగిందా, లేదు పాజిటివ్గా తగ్గిందా అనేది యావరేజ్ రేంజ్ నుంచి ఒక క్యాలిక్యులేషన్ వేసి మనం చూస్తాం. సో ఆ డీటెయిల్స్ అయితే అవసరం లేదు, బట్ ఇక్కడ నేను యూజ్ చేసేది ఏంటంటే, ఇక్కడ less than 1 ఉంటే అది నెగిటివ్, 1 to 2 మధ్యలో ఉంటే మీడియం, greater than 2 ఉంటే పాజిటివ్, అండ్ greater than 4 ఉంటే వెరీ పాజిటివ్. ఓకే, సో ఇక్కడ ఈ వీక్లో నేను చూసిన దాని ప్రకారం స్టాక్ పార్టిసిపేషన్ అనేది 1 నుంచి 2 మధ్యలో ఉంది. సో మీడియంగా అయితే ఉంది. బట్ పాస్ట్ 2 మంత్స్లో ఇది ఫస్ట్ టైం. ఇప్పటి వరకు greater than 2 మెయింటైన్ అయ్యింది. మే, అలాగే జూన్ కూడా, అలానే జూలై సెకండ్ వీక్ వరకు కూడా ఇలానే మెయింటైన్ అయింది. బట్ రీసెంట్ టైమ్స్లో ఫస్ట్ టైం ఇది స్టాక్ పార్టిసిపేషన్ అనేది తగ్గింది. సో ఇప్పుడు ఈ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 6 ఇన్పుట్స్, ఈ ఇన్పుట్స్ అన్ని తీసుకొని దీని ప్రకారం నేను ఒక డెసిషన్కి వస్తాను. దేనికి సంబంధించి? స్టాక్ ట్రేడింగ్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి, రైట్? స్టాక్ ట్రేడింగ్ ఎన్వైర్న్మెంట్ గురించి ఏం డెసిషన్ తీసుకుందాం చూద్దాం. ఇంకా చూడండి, ఇక్కడ ఒక బ్యాండ్ కనిపిస్తుంది స్టాక్ ట్రేడింగ్ ఎన్వైర్న్మెంట్ గురించి. ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి ఇంప్రూవ్ అయితే అవుతుంది ఆ బ్యాండ్. ఓకే, లెఫ్ట్లో ఏముంది? ఫార్ లెఫ్ట్లో వీక్, అంటే మార్కెట్ చాలా వీక్గా ఉన్నప్పుడు ఇక్కడ మనం దీన్ని సెలెక్ట్ చేస్తాం. తర్వాత మోడరేట్, ఇక్కడ మార్కెట్ అనేది మరీ వీక్గా లేదు బట్ కొంచెం స్ట్రాంగ్గా ఉందన్నప్పుడు మోడరేట్. మార్కెట్ అనేది కొంచెం స్ట్రాంగ్ అయ్యింది బట్ వెరీ స్ట్రాంగ్ కాదన్నప్పుడు ఇక్కడ కాషియస్లీ స్ట్రాంగ్. అలానే మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉందన్నప్పుడు స్ట్రాంగ్. సో ఇలా మార్కెట్ని 4 రకాలుగా అంచనా వేస్తాం. సో ఇక్కడ కాషియస్లీ స్ట్రాంగ్ అనేది పాస్ట్ 1.5 మంత్గా కాషియస్లీ స్ట్రాంగ్ అనేది మెయింటైన్ అవుతుంది. అంతకన్నా ముందు స్ట్రాంగ్ కూడా మెయింటైన్ అయింది. ఓకే, స్ట్రాంగ్ నుంచి కాషియస్లీ స్ట్రాంగ్ వచ్చింది. కాషియస్లీ స్ట్రాంగ్లో మేబీ 1.5 మంత్ కాదు బట్ 3 వీక్స్ అనుకుంటా. 3 వీక్స్ అనేది కాషియస్లీ స్ట్రాంగ్లో ఉంది. బట్ ఇప్పుడు నేను దీన్ని ఎలా చేంజ్ చేస్తున్నానంటే, కాషియస్లీ స్ట్రాంగ్ నుంచి డౌన్గ్రేడ్ చేసి మోడరేట్కి తీసుకొచ్చాను. ఓకే, డౌన్గ్రేడ్ అయింది అంటే మార్కెట్ అనేది కొంచెం వీక్ అయిందని అర్థం. ఇక్కడ మోడరేట్ అన్నప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మోడరేట్ అంటే ఏంటి? ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? సమ్ సైడ్ వేస్ యాక్షన్, కాషన్, అంటే సమ్ సైడ్ వేస్ యాక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే వెరీ వెరీ ఫ్యూ స్టాక్స్, వెరీ వెరీ ఫ్యూ సెలెక్టెడ్ సెక్టార్స్, సెలెక్టెడ్ స్టాక్స్ మాత్రమే పెరిగే అవకాశం ఉంది. అలానే కాషన్, వాటిలో పొజిషన్స్ బిల్డ్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ జాగ్రత్తగా అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ 4 స్టాన్స్ ఉన్నాయి కదా: వీక్, మోడరేట్, కాషియస్లీ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్. ఇందులో ప్రతి ఒక్క దానికి మార్కెట్ మార్కెట్లో మనం మార్కెట్లో మనం ఈ 4ట్లో దేన్ని డిసైడ్ చేస్తామన్న దాన్ని బట్టి మనకి 3 పారామీటర్స్ అనేవి చేంజ్ అవుతాయి.
ఫస్ట్ ఇది టోటల్ ఓపెన్ రిస్క్, మన పోర్ట్ఫోలియో మీద ఓపెన్ రిస్క్ ఎంత ఉంది. సెకండ్ వచ్చేసి రిస్క్ పర్ ఈచ్ ట్రేడ్, ఒక్కొక్క ట్రేడ్లో రిస్క్ ఎంత తీసుకుంటున్నాం. ఓకే, అలానే థర్డ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ట్రేడ్స్. ఓకే, ఈ మూడింటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, దేనికి తగ్గట్టుగా ఇక్కడ స్టాక్ ట్రేడింగ్ ఎన్వైరన్మెంట్ మోడల్ ఉంది కదా మనకి, ఇక్కడ మనం తీసుకున్న స్టాన్స్కి తగ్గట్టుగా మనం వాటిని చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మోడరేట్ ఉన్నప్పుడు టోటల్ ఓపెన్ రిస్క్ అనేది చాలా తక్కువ మెయింటైన్ చేస్తాం, రిస్క్ పర్ ఈచ్ ట్రేడ్ కూడా చాలా తక్కువ మెయింటైన్ చేస్తాం. అలానే దాంతోపాటుగా ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ కూడా చాలా తక్కువ తీసుకుంటాం. ఓకే, మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎలా వస్తున్నాయి అనే దాన్ని బట్టి అంచనా వేసుకొని పొజిషన్స్ అనేవి బిల్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫైన్. సో ఇక్కడ మార్కెట్ అనేది మోడరేట్గా తీసుకొచ్చాం. సో ఇలా మనం ఒక మార్కెట్ని ట్రేడింగ్ ఎన్వైరన్మెంట్ని అంచనా వేయాలన్నప్పుడు ఒక అట్లీస్ట్ 3 to 4 years ఆఫ్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, లేకపోతే అంచనా వేయడం అనేది చాలా కష్టమవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ సెక్టార్స్ అండ్ ఇండస్ట్రీస్. సో రీసెంట్ వీక్లో స్ట్రాంగ్గా ఏ సెక్టార్స్ ఉన్నాయి అనేది డిస్కస్ చేస్తే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నెంబర్ 1 హెల్త్ కేర్ అండ్ నెంబర్ 2 కెమికల్స్. ఓకే, ఫస్ట్ 3 days మెటల్స్ అండ్ మైనింగ్, ఆటో, ఇవి కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. బట్ లాస్ట్ 2 days వీటిలో కూడా వీక్నెస్ అనేది కనిపించింది అలాంగ్ విత్ ఇండెక్స్. కానీ హెల్త్ కేర్ అండ్ కెమికల్కి సంబంధించిన స్టాక్స్ మాత్రం అన్నీ కాదు, బట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ దే ఆర్ గోయింగ్ అగెన్స్ట్ ద ట్రెండ్. అంటే ఇండెక్స్ ఫాలో అవుతుంటే కొన్ని స్టాక్స్ మాత్రం స్పెసిఫిక్గా పెరుగుతూ ఉన్నాయి. దట్ షోస్ ద రిలేటివ్ స్ట్రెంత్, అంటే స్ట్రెంత్ రిలేటివ్ టు ద మార్కెట్ మీన్స్ ఇండెక్స్ పడుతూ ఉంటే బట్ ఈ స్టాక్స్ మాత్రం కొన్ని పెరుగుతూ ఉన్నాయి. అంటే ఇండెక్స్ పెరుగుతున్నప్పుడు ఈ స్టాక్స్ అనేవి ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, హై రిలేటివ్ స్ట్రెంత్ స్టాక్స్ అంటాం. సో వన్ కెన్ స్టడీ స్టాక్స్ ఫ్రమ్ హెల్త్ కేర్ అండ్ కెమికల్స్ ఫర్ వెరీ షార్ట్ టర్మ్, అండ్ ఫర్ మీడియం టర్మ్ యూ కెన్ స్టడీ మెటల్స్ అండ్ మైనింగ్ అండ్ ఆటో ఆల్సో. విత్ ఇన్ ఆటోమొబైల్స్ ఆటో యాన్సిలరీస్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఆటో యాన్సిలరీస్ మీన్స్ ఆటో పార్ట్స్ తయారు చేసే కంపెనీస్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. యూ క్యాన్ స్టడీ దెమ్. ఓకే, వీటితో పాటుగా ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. బట్ పాస్ట్ త్రీ ట్రేడింగ్ డేస్ అవి వీక్నెస్ అయితే ఎగ్జిబిట్ చేసినాయి, మేబీ డ్యూ టు వీక్ ఎర్నింగ్స్. బట్ యాజ్ ఆఫ్ నో హెల్త్ కేర్ ఎర్నింగ్స్ ఆర్ గుడ్. సో ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ హెల్త్ కేర్ అండ్ కెమికల్స్ మెయిన్లీ. ఓకే, నౌ ఫాలో త్రూ డే ఆర్ కన్సాలిడేషన్. ఇక్కడ ఇండెక్స్ అనేది మనం స్టడీ చేసాం కదా, ఇండెక్స్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది అంటున్నా. నెక్స్ట్ ట్రేడింగ్ ఎన్వైరన్మెంట్ని నేను ఎలా అంచనా వేస్తాను అనే దాని గురించి జస్ట్ ఒక 2 minutes డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు ఇండెక్స్ చార్ట్ అనేది వస్తుంది చూడండి. యా, ఇక్కడ ఇండెక్స్లో యాజ్ ఆఫ్ నో ఇక్కడ రెడ్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది కదా. ఓకే, ఇక్కడ ఇప్పుడు 1 or 2 days ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ అనేది ఫాలో అయిపోయింది అనుకోండి, ఇట్లా ఫాలో అయిపోయింది అనుకోండి, దెన్ ఐ మే కన్సిడర్ చేంజింగ్ ఆర్ డౌన్ గ్రేడింగ్ మై మార్కెట్ స్టాన్స్ ఫ్రమ్ మోడరేట్ టు వీక్ మార్కెట్ స్టాన్స్. ఓకే, ఎప్పుడైతే దీనికి ఫాలో అప్గా ఇంకొక రెడ్ క్యాండిల్ అనేది వస్తుందో, సిగ్నిఫికెంట్ రెడ్ క్యాండిల్, అప్పుడు నేను మార్కెట్ అనేది వీక్గా ఉన్నట్టు అంచనా వేసుకుంటాను. ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందో అది ఇక్కడ రీసెంట్గా ఉన్న సపోర్ట్ని కూడా బ్రేక్ చేయడానికి దగ్గరికి వస్తున్నట్టే. ఓకే, అలానే రెండు ఏంటంటే ఇంకొక పాసిబిలిటీ ఏముందంటే ఇక్కడే మార్కెట్ తగ్గిపోకుండా ఇక్కడే కన్సల్టేషన్ అవుతూ ఇలా పక్క పక్కన క్యాండిల్స్ వేస్తూ, ఓకే, ఇలా కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత అప్ సైడ్ అయితే వెళ్ళచ్చు. సో ఆ టైంలో మోడరేట్ నుంచి కాషియస్లీ స్ట్రాంగ్గా అప్డేట్ చేయడానికి అప్పుడున్న సందర్భం బట్టి నేను కన్సిడర్ చేస్తాను. ఓకే, సో ఇలా మార్కెట్ స్టాన్స్ ఎప్పుడైనా సరే మార్కెట్ బట్టి మనం చేంజ్ అవ్వడానికి రెడీగా ఉండాలి. మార్కెట్ స్టాన్స్ ఇన్ ద సెన్స్ స్టాక్ ట్రేడింగ్ ఎన్వైర్న్మెంట్. ఓకే, ఫైన్. Now that is it for this one. See you in the next video.